నా సంగతి ఒక నిమిషం చెప్పేస్తా. కోమటిగూడలో జన్మించా, నా పేరు కృష్ణమూర్తి. దేవుడు అన్ని ఇచ్చాడు, నెమ్మదిలే. జీవితంలో మరణిస్తే ఆడిపోతాను ప్రశ్న వచ్చింది, జవాబు దొరకలే. ఇంక దేవుడు చెప్తాడని చెప్పి తిరుపతి మొదలుకొని కన్యాకుమారికి యాత్ర చేశా, ఏదో మాట్లాడలే. చివరికి హైదరాబాద్ చేరా, అరే దేవుడు లేడు దైవం లేదు చచ్చిపోతాం, చార్మినార్ ఎక్కా. దుమికేస్తామని వెళ్తుంటే ఈ 2 ప్రశ్నలు వచ్చాయి. ఎవరి గురించి జీవించాలి, దేని గురించి జీవించాలని ప్రశ్నలు వచ్చాయి. అర్థమే జీవితం వ్యర్థమే, ఎవరి గురించి జీవించాలి తెలియపోయి, దేని గురించి జీవించాలి తెలియపోయి, పద చచ్చిపోతాం కాలు ఎత్తాను. ఆ ప్రేమలు దేవుడు చావనివ్వలే. చావు రాకపోతే అని తలంపు వచ్చింది. మొట్టమొదటి 12 గంటలప్పుడు పైన కిందంతా ట్రాఫిక్ ఉంది, బస్సులు కారు వాహనాలు ఉన్నాయి. నీకు చావు రాకుండా బస్సు మీద పడతావు, కారు మీద పడతావు, కాలు పొద్దు చేయబోద్దు, నడుగుతో వికలాంగుడు అయిపోతావేమో, మిగిలిన అంత బతికంత బొడకలు ఉండలేమో. అట్టాడి త్వరగా చచ్చిపోలా అని చెప్పి దిగొచ్చాడు. కరెంట్ నిలబట్టుకుంటున్నా, రైలు పట్టాలి అనుకుంటూ ఉంటుండగా అద్భుతకరంగా రోడ్డు పక్కన ఉండే వాక్యం దేవుడు దర్శించాడు. ఆ వాక్యం కింద ఉన్నట్టు అడ్రస్ పట్టుకుని అడిగితే వాళ్ళు హెబ్రోన్ పంపించారు నన్ను. హెబ్రోన్లో ఓ ప్రశాంత వాతావరణానికి ఆయన తీసుకుని వెళ్ళి 4 మాటలు చెప్పగానే నా పాప జీవితం గుర్తుకొచ్చింది. ఎక్కడా పాపలు అనుకోలే, తిరుపతి వెంకటేశ్వర గారి పాపలు అనుకోలే, మధుర మీనాక్షి గారి పాపలు అనుకోలే, తిరువణామలై, నాగర్కోయిల్, కన్యాకుమారి ఎక్కడ పాపలు పుణ్యం చేస్తాం అనుకున్నా. అట్లాడిది నా పాపాలు గుర్తుకొచ్చాయి. ఎట్లా మాట్లాడుతున్నాడు, పాపం చేస్తుంటే పట్టుబడి వాళ్ళు పట్టుబడి, ఒరే దొంగ, ఒరే త్రాగుబోతా, ఒరే జూదరి, ఒరే మోసగాడా, ఒరే అబద్ధికుడా, ఒరే టక్కరోడా, ఒరే జిత్రోడా, ఇది వస్తే ఎక్కడికిరా? నిజమే, ఇప్పుడు వస్తే అడిపోయేది. నా పాపాలను పట్టుకుంటున్నాయి, కడమ నీళ్ళు వస్తున్నాయి. నా సంగతి ఆయనకెళ్ళి వచ్చును, ఈ గ్రంథం లాంటి మాటలు ఉన్నాయా? నిజమే, దొంగ బతిక అబద్ధాలు ఆడినా. ఆయన ఏంటి ఏం దగ్గర ఏడుస్తున్నాను అంటుంటే ఆయన నా దిక్కు చోటల్లో ఎడు చూసి చెప్తున్నాడు. అన్నాడు, నువ్వే కాదు నేనులే జీవించా. మానవుని హృదయంలో పాపనంత వరకు నెమ్మదిలే, వాడి పాపాన్ని వెంటాడుతుంది, తరుగుతుంది, పట్టుకుంటుంది, ఎత్తి నరకలేస్తుంది. దీని కొరకు వచ్చినవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు, లోకాన్ని ప్రేమించాడు, లోకానికి వెలుగు, లోక పాపాలు మోసుకొనిపోయి దేవుడు గొరిపిల్ల. నీ నా పాప పరిహారం కూడా బలైపోయాడు, నువ్వు నమ్మితే చాలు. ఒక మాట తాకింది, ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచావంటే నీ హృదయ భారము దొర్లిపోతున్నాను. బరువుపోయిన హృదయం దొర్లిపోద్దంట. ఏం చేయలే, ప్రార్థన చేస్తావా? నాకు రాదయ్యా. నేను ఎప్పుడు చెప్పావా? సరే, ఇద్దరం మోకాళ్ళ మీకు వచ్చాం. అక్కడ వేసే బొమ్మలే, మరియమ్మ బొమ్మలే, సులువులే, పటములే, విగ్రహములే ఏమీ లేదు. ఇద్దరం చిన్న ప్రార్థన, వేసయ్యా పాపినయ్యా, దొంగనయ్యా, అబద్ధికునయ్యా, చెడిపోయినానయ్యా, నాలో మంచి తండ్రి, ఇవాళ మరణిస్తే నరకానికే పాత్రనేసయ్యా, నా పాపాల కొరకే నువ్వు సులువు బలైపోయినా ఉంటేనే నమ్ముచున్నానయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించు నాయన, క్షమించావయ్యా, నీకే వందనాలు. ప్రభా, ఈ పాపిశుద్ధానికి అడుగుటికాయ నీ పరిశుద్ధ రక్తాన్ని కార్చా ఉంటేనే, ఆ రక్తంతో కడుగుతా ఉంటేనే, కడుగు నాయన, కడిగి వేసావయ్యా, నీకే వందనాలు. ప్రభా, మీరు చనిపోయి అలాగే వెళ్ళిపోతాను, 3వ నాడు మృత్యుంజయుడై తిరిగి లేచావంట, మీ సమాధి ఖాళీ ఉందంట, నా లోపలికి వస్తా ఉంటేనే రానైనా వచ్చినవయ్యా, నీకే వందనాలు. నా ఆత్మ, నా ప్రాణము, నా దేహం నీ చేతులు పెడుతున్నా, నేటి దినము నుండి ఈ దుష్టలోకంలో నన్ను నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నామమున పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ చిన్న ప్రార్థన 1964వ సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తారీఖున సోమవారం ఉదయం దాదాపు 10 గంటలు చేశాను. ఇవాళ సరిగ్గా 46 సంవత్సరాల 16 రోజులైంది. ఈ చిన్న ప్రార్థన చేసి బయట వెళ్తూ ఉంటే సినిమా వద్దు, బిడిసిడొద్దు, నేను దిగినట్టు లాడ్జి వాళ్ళు ఇచ్చిన పేపర్ చదువుతూ ఉంటే నా గదులేసే సన్నిధి గుర్తిస్తున్నా, భయం అవుతుంది, సంతోషం అవుతుంది. మళ్ళీ అక్కడికే వెళ్ళా, బైబిల్ కొనుక్కున్నా, చదువు మొదలుపెట్టా. వాళ్ళన్నారు, మోకాళ్ళ మీకు వచ్చి చదువు, ఏదో మాట్లాడతాడు. అరే, తిరుపతి వెళ్ళుకొని కన్యాకుమారికి యాత్ర చేస్తే ఏదో మాట్లాడలేదే, ఈయన మాట్లాడుతా ఉంటా అని చెప్పి మోకాళ్ళ పడే చదివింది. ఒకసారి స్వరం వినగానే ఎవరో మాట్లాడతాడని చూస్తే మళ్ళీ అదే వాక్యం, ఓ ఇలా మాట్లాడతావు, ఇదే మొట్టమొదటిసారి వినమని చెప్పి ఆ సంతోషం తట్టుకోలేక కింద పడి పొరలాడి ఆ సంతోషం ఆపకండి, తట్టుకోలేను, ఆపు. అంత సంతోషం. నా డబ్బు ఇలా, చదువు ఇలా, తల్లిదండ్రులు ఇలా, కులం ఇలా, గోత్రం ఇలా, తిరుపతి వెంకటేశ్వర మధుర మీనాక్షి ఎక్కడ దొరకనిది. 27వ తారీఖున ఏప్రిల్ నెల 1964 సంవత్సరం సోమవారం ఉదయం దాదాపు 10 గంటలకు ఇచ్చాడు. జీవితంలో గొప్ప మార్పు. సినిమాలు బాయ, బీడీ చేయడు బాయ, అబద్ధం బాయ, దొంగతనం బాయ. దేవుడు ప్రజలు ఎక్కడ, దేవుడు వాక్యం ఎక్కడ, దేవుడు సన్నిధి ఎక్కడ, తాపత్రం చుట్టుకుని ఉంది. జీవితంలో ఎంత మార్పు అంటే మా అమ్మ నాన్న చూసి మా అమ్మకి పిచ్చి పెట్టిన పిచ్చి ఆసుపత్రులు 3 రోజులు చేర్చారు. మాట్లాడుతున్నాడు, ప్రార్థన జవాబిస్తున్నాడు. అంతేకాదు ఈరోజు మరణిస్తే నా దేవుడి దగ్గరికి వెళ్తానని నమ్మిక ఇచ్చాడు. నాకు తెలుసు నేను ఎవడను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను, నా దేవుడు ఎవరు, నా కర్తవ్యం ఏంటి, గురి కలిగిస్తున్నా. ఈ గురి లేకపోతే ఈ మీటింగ్ వచ్చిన నీకును ఆ పశువుకు వ్యత్యాసం. ఎందుకు అది తిని తాగి సచ్చా, కోటి విధులు కూడి కొరికే నువ్వు తిని తాగి సస్తు జంతువా వద్దు, ఈ రాత్రి ఎరుగు. అంతేనా? గొప్ప దైవజంతో సాహసం తీసుకొచ్చాడు. ఎంత గొప్ప ఘనత. ఆయన గురించి వింటున్నాము. ఆయన ఆ షూలో, ఆయన అడుగులో అడుగు వేసేవాడు ఎవడు? మన తరమా? మన వల్ల అవుతుందా? దేవా, ఈ కాలానికి తగినట్టుగా నేను నీ కొరకు జీవించడానికి కావాల్సిన కృప దయచేయి అని చెప్పి అడుగు.